మమ్మీ, మా మిస్సు నాకు గుడ్డిచ్చింది. మోనిక నా జుట్టు పీకింది. ఆపకుండా కబుర్లు చెబుతున్న అఖిల్ హోంవర్క్ చూస్తోంది సుగుణ. బల దగ్గర కూర్చుని తమకి కావలసినవి అమరుస్తోన్న అమ్మని అపురూపంగా చూస్తున్నాడు అవినాష్. మమ్మీ, ఆలు ఫ్రై చేయవా? అలివేలు తరిగిపెట్టిన కూరలు తెద్దామని ఫ్రిడ్జ్ తీసిన సుగుణ ఆగిపోయింది. అవినాష్ సంకోచంగా చూశాడు. నేను హెల్ప్ చేస్తా మమ్మీ. సుగుణకి నవ్వొచ్చింది. అమ్మ నవ్వు మొహం చూసి అవినాష్కి ఉత్సాహం ఉబుకొచ్చింది. కూరల బొట్టులోంచి ఆలుగడ్డలు తీసి తొక్కు తీశాడు. సుగుణ పప్పు అన్నం కుక్కర్లో పెట్టి వెల్లుల్లిపాయలు ఒలిచింది. అఖిల్ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుంటే ఎత్తుకుని గట్టు మీద కూర్చోబెట్టింది. వాడు క్యారెట్ నములుతూ అమ్మ మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. మమ్మీ, మనం రోజు ఇలా చేసుకుందామా? మరి హోంవర్క్ ఎవరు చేస్తారు పండు? నేను తొందరగా ఆటల నుంచి వచ్చేసి చేసేస్తా. తర్వాత మనం కుక్ చేద్దాం. మమ్మీ, రేపు బెండకాయ చేయవా? నేను కూడా చేస్తా. అఖిల్ అందుకున్నాడు. సుగుణకి వింతగా కొత్తగా ఉంది. రోజు పిల్లల దగ్గరికే రారే. అవును, వచ్చినప్పుడు తను పట్టించుకుంటే కదా. రోజు మొక్కుబడిగా ఉండే సుగుణ ఇప్పుడు శ్రద్ధగా ఉండింది. ఆలు ముక్కలు మాడకుండా కలుపుతూ పప్పు మెత్తగా ఉడికించి వెల్లుల్లిపాయలు దోరగా వేయించి చింతపండు సమపాళంలో తుక్కులు రాకుండా వేసి పోపు నేతిలో వేయించి తలచుకోవాలి కానీ రుచిగా చేయడం ఎంత పని. అమ్మ వంట చేస్తున్నంతసేపు ఏదో అద్భుతం చూస్తున్నట్లు చూశారు పిల్లలు. ఆ రోజు కళ్ళకి కప్పిన టీవీ పొర తొలగించి తిరిగింది ఇంట్లో. సుగుణ ఆ ఇంటికొచ్చినప్పటి నుంచి రవి లేకుండా ఒక్కరోజు కూడా గడపలేదు. అంతా అతనే చూసుకుంటాళ్లే అని పట్టించుకోకుండా గడిపింది. ఈవేళ అతను రాడు అనుకుంటే తను ఏదో చెయ్యాలి అనేది మనసుకు పట్టింది. అనుకోవాలే కాని అంతా సహజంగా జరిగిపోతుంది. పిల్లలకి ఎలా ఉంటే అలా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. ఎటో చూస్తూ ఏదో లోకంలో ఉండే అమ్మకి దూరంగా తిరిగారిన్నాళ్ళు. ఇప్పుడు తమ దగ్గరగా వచ్చిన అమ్మని కూడా అలాగే చూస్తున్నారు. ఎంతిస్తే అంతే వస్తుంది. అదే జీవిత సత్యం. దగ్గరుండి పిల్లలకి అన్నాలు కలిపి పెట్టిన సుగుణ చూసుకోలేదు. కూర ఖాళీ, అన్నం కూడా కొంచెమే మిగిలింది. అవినాష్ చేతులు కడుక్కొచ్చి చూశాడు. అయ్యో మమ్మీ, ఏం తింటారు? మీకుంచుకుని మాకు వెయ్యొద్దా? వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్న కొడుకుని చూసి తను కోల్పోయిందేంటో తెలిసింది సుగుణకి. అవినాష్ నిమిషంలో 2 ఆలుగడ్డలు తొక్క తీశాడు. తరగబోతుంటే ఆపింది సుగుణ. చేయి కోసుకుంటావంటూ. ఒక గ్లాసు బియ్యం కొల్చి పెట్టాడు. ఇవన్నీ ఎలా తెలుసు నాన్నా? సండేస్ డాడీ నేర్పించారు మమ్మీ. తను దీక్షగా భాగవతం ఆ పైన పాడాలనుంది. చూస్తుంటే తండ్రి కొడుకులు చేసే పనిదా? పావుగంటలో మళ్ళీ వంట చేసేసింది. సుగుణ తింటున్నంతసేపు పక్కన కూర్చుని కబుర్లు చెప్పారు పిల్లలు. సాయంత్రం చాలాసేపు నిద్రపోయాడేమో కళ్ళు పెద్దవి చేసి వింతలన్నీ చెప్పాడు అఖిల్. భోజనమయ్యాక దగ్గరుండి పిల్లల చేత హోంవర్క్ చేయించింది. 4వ క్లాసు పుస్తకాలు చూస్తుంటే కళ్ళు తిరిగాయి సుగుణకి. ఇంతింత సిలబస్లా? అవినాష్ చురుగ్గానే ఉన్నాడు. హోంవర్క్ ఎప్పుడు చేస్తాడో కానీ అప్డేట్గానే ఉంది. డాడీ రాగానే పడుకుంటాం కదా మమ్మీ. పొద్దున్నే 6 కల్లా లేచేస్తాం. అప్పుడు నేను హోంవర్క్ చేస్తా. తమ్ముడి చేత సాయంత్రం నేను చేయిస్తాను. అమ్మ మనసులో మాట గ్రహించినట్లు ఆరిందలా అన్నాడు అవినాష్. అవినాష్ మాటలు సుగుణని బాగా కదిలించాయి. ఇన్నాళ్ళు తను చేసిన పనేంటి? ఒక్క రోజులోనే మనిషిలో మార్పు వస్తుందా? ఎందుకు రాదు? కటికబోయ ఒక్క సంఘటనతో మారిపోలేదా? మహారాజభోగాలు అనుభవిస్తోన్న రాజు ఒక బిచ్చగాడిని చూసి సన్యసించలేదా? అఖిల్ అక్షరాలు ముత్యాల్లా ఉన్నాయి. డ్రాయింగ్ బాగా వేస్తాడు వాడు. ప్రతి నోట్బుక్లోనూ వాడి కళ కనిపిస్తోంది. రేపు నీకు డ్రాయింగ్ బుక్ కొనిస్తాను. అందులో వేయి. ఇలా అన్ని పుస్తకాల్లోనూ వేయకూడదు. క్రెయన్స్ కూడా అయిపోయాయి మమ్మీ. అలాగే అని బుర్రూపుతూ అన్నాడు అఖిల్. పక్కన పడుకుని కథలు చెప్పింది. తనకే ఆశ్చర్యం వేసింది. ఇంత బాగా ఎలా చెప్పగలనా అని. ఆ నేల నుంచి చూసిన టీవీ సీరియల్స్ ఫలితం. ఆ కథలనే చిన్నపిల్లలకి అన్వయించి మనుషుల స్థానాల్లో జంతువులు ఊహించి అలా ప్రవాహంలా వచ్చింది. తన క్రియేటివిటీకి తనే నవ్వుకుంది. కడుపు నిండా తిన్నారేమో, కథ వింటూనే నిద్రపోయారు పిల్లలు. కల్మషం లేని పిల్లల మొహాలు చూస్తుంటే ఇన్ని రోజులు తానేం కోల్పోయిందో అర్థమైంది. అఖిల్ చొక్కా గుండీలు సరిచేసింది. తిరగేసి వేసుకున్న లాగు చూసి నవ్వుకుంది. ఆ రాత్రి కుట్ర మీద కుట్రలు పన్నుతున్న కార్పొరేట్ ఆడవాళ్లు కలల్లోకి రాలేదు. పొట్టిలాగులు, చిన్న బ్లౌజులు వేసుకున్న హీరోయిన్లు, ఫుల్ సూట్లు వేసుకున్న హీరోల వెనక వెలిసిపోయిన బట్టలేసుకున్న గుంపులు చేస్తున్న డ్యాన్సులు కళ్ళ ముందు కనిపించలేదు. హాయిగా నిద్రపోయింది. ఎప్పటినుంచి మోగుతోందో ఫోను. ఉలిక్కిపడి లేచింది సుగుణ. టైం చూసింది. అర్ధరాత్రి 2 దాటింది. హలో. కళ్ళు నులుముకుంటూ ఫోన్ తీసింది. సుగుణ గారు, రవి గారికి దెబ్బలు తగిలాయి. సిఈ గారు, ఎస్పీ, డిఎం గారు మీ ఇంటికొస్తున్నారు. నేను డిఈ వంశీకృష్ణని.
పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసిన కొంబ నిర్వికారంగా ముందుకు తిరిగాడు. మనసులో ఆందోళనగానే ఉంది. కొంబ, అతని అనుచరుడు మౌనంగా పుస్తకాలు చూసుకుంటూ కూర్చున్నారు. బస్సులో సెల్ ఫోన్ మోగితే ఎలా? కుంభాకి సందేహం. చుట్టూ చూశాడు. లోపల నవ్వుకుంటూ తలెగరేశాడు. సగం మంది పైగా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మునుపటి రోజుల్లో పక్క వాళ్ళతో మాట్లాడితేనే బస్సు అంతా గోలగా ఉండేది. ఇప్పుడు గట్టిగా ప్రపంచ రాజకీయాల దగ్గర నుంచి పెళ్లి సంబంధాల వరకు అందరూ ఫోన్లలో అరుస్తుంటే ఎవరి మాట ఎవరికి అర్థం కాకుండా అంతా గందరగోళం. అంతలో కుంభ భయపడినట్లుగానే అతని సెల్ అదిరింది. అరచేతిలో పట్టే సెల్ ఎవరికీ కనిపించకుండా చెవి దగ్గర పెట్టుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ. అదే సంకేతం. హైదరాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. హాలు పేరు రాసుకున్నాడు మనోఫలకం మీద. అక్కడ పెళ్లి ఎంగేజ్మెంట్ జరుగుతుంది రేపు. పొద్దునుంచి సాయంత్రం వరకు గానా బజానా ఖానా అన్నీ ఉంటాయి. అక్కడే మొత్తం ప్లాన్ అంతా పగడబందీగా సాగుతుంది. రాత్రి డిన్నర్ అయ్యాక మనం అనుకున్నది చేసేస్తాం. కుంభ మాట్లాడకుండా ఫోన్ ఆపేసి జేబులో పెట్టుకున్నాడు. మధ్యలో భోజనానికి ఒక చోట ఆపారు. ఇద్దరూ వెళ్లి భోంచేసొచ్చి బస్సు ఎక్కారు. చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ. అనుచరుడి ఆనందానికి అంతులేదు. బాత్రూంకి వెళ్ళొస్తానని లేచాడు కుంభ. అక్కడి పాన్ షాప్ పక్కనున్న పబ్లిక్ బూత్లోంచి ఎవరికో ఫోన్ చేశాడు. తిరిగొచ్చి తమ్ముడు ఖుషీగా ఉండడం చూసి నవ్వుతూ భుజం తట్టాడు. కిటికీలోంచి చల్లని గాలి వేస్తోంది. బస్ కదిలింది. సీటు సర్ది వెనక్కి వేసుకుని తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేశాడు కుంభ. తనకి కావలసిన సరైన మనిషే ఎత్తి ఉంటాడని అనుకున్నాడు. ఎవరెత్తారో, తను మాట్లాడింది అర్థం చేసుకున్నారో లేదో తనకిచ్చిన సూచనల ప్రకారమే చేశాడు. అవతల నుంచి ఫోన్ ఎత్తగానే చెప్పదలుచుకుంది చెప్పేసి పెట్టేయాలని నిర్దేశించారు. అలా చెప్పిన వారు ఉన్నారో లేదో తను చేయగలిగింది చేశాడు. ఇస్కా ఊపర్ అల్లా దయ్యా. ఎన్ని మార్పులైనా జరుగుండొచ్చు. 20 ఏళ్లంటే తక్కువ కాలం కాదు కదా. ఫోన్లో మాట్లాడి వచ్చినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల తన జీవితం తలుచుకుంటే తన మీద తనకే అసహ్యం వేస్తోంది. పైకి మాత్రం నవ్వుతూ చేరబోయే కాలేజీలో ఎలా నడుచుకోవాలో తమ్ముడు చెప్పాడు, పక్క వాళ్ళకి వినిపించేటట్లు. వాడు సగం బోరు చూపులతో సగం ఉత్సాహంతో విన్నాడు. అచ్చు కాలేజీ స్టూడెంట్లా. కుంభ పైకి నవ్వుతూ నటించాడే కానీ లోపల తన జీవితాన్ని నిర్దేశించిన సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా ఉండవలసిన జీవితం ఎలా అయిపోయింది. బాబా, ఎక్కడున్నావు? నాకు నువ్వు నేర్పించిన సిద్ధాంతాలనే తూచా తప్పకుండా పాటిస్తున్నా. చూస్తున్నావా? ఇటువంటి జీవనం నీకు ఇష్టం ఉండదని తెలుసు నాకు. కానీ అందరం విధి చేతుల్లో ఆడే బొమ్మలమే కదా. కనుకొలుకుల్లో నిండిన నీటిని పక్కనున్నవాడు చూడకుండా కర్చీఫ్తో అద్దుకొని గతం ఎన్నోసారో లెక్కలేదు నెమరవేయసాగాడు. కల్నల్ ప్రభాకర్ అంటే రకరకాల అభిప్రాయాలున్నాయి పరిచయస్తులకి. కొందరికి కష్టసుఖాలు పంచుకునే స్నేహితుడు. కొంతమంది ఎక్కడ ఎదురు పడతాడు అని భయంతో తప్పించుకుని తిరుగుతారు. కొందరు దేవుళ్లా కొలుస్తారు. 10 ఏళ్ల భాస్కర్కి మాత్రం తండ్రే సర్వస్వం, ఆరాధ్య దైవం. భాస్కర్కి 3 ఏళ్లు పెద్దదైన అక్కుంది. పిల్లలిద్దరికీ తండ్రి దగ్గర బాగా చేరిక. పొద్దున్న వెళ్లే జాగింగ్ మొదలు రాత్రి చదివి వినిపించే కథల వరకు ప్రభాకర్ కొడుకుని తన వెంటే ఉంచుకుంటాడు. తప్పనిసరి తన ఆఫీసుకి కూడా కొడుకు లేకుండా వెళతాడు. తెలంగాణలో ఒక చిన్న పల్లె నుంచి స్వశక్తితో పైకొచ్చి డిగ్రీ చదివి సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు ప్రభాకర్. దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేయడం వల్ల పిల్లలకి అరడజన్ దాకా భాషలు సునాయాసంగా వచ్చేశాయి. పైగా వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడ పిల్లలతో వారి భాషలోనే మాట్లాడుతుండడంతో అన్ని భాషలు వారి మాతృభాష అన్నట్లు క్షుణ్ణంగా స్పష్టంగా మాట్లాడడం వచ్చింది. అవి ప్రభాకర్ కాశ్మీర్లో పనిచేసే రోజులు. తాత్కాలిక గృహాలైనా సదుపాయంగా ఉంటాయి. వారు ఉండే చోట ఒక సరస్సు కూడా ఉంది. ఆఫీసర్ల అందరి క్వార్టర్లు కొంచెం దూరం దూరంగా ఉండేవి. చక్కని ప్రశాంత వాతావరణం. కానీ అనుక్షణం యుద్ధ భయమే. సాధారణంగా కుటుంబాల్ని అటువంటి చోట ఉండనివ్వరు. ఆ సమయంలో 1 సంవత్సరం నుంచి శాంతియుతంగానే ఉందని, పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు కుటుంబాల్ని తెచ్చుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చారు. 2 రోజులు సరస్సులో ఈత కొడుతూ బ్యాడ్మింటన్, చదరంగం ఆడుతూ గడిపారు. ఆ రోజు రాత్రి అంత్యాక్షరి ఆడుకొని భోజనాలయ్యాక ప్రభాకర్ గుండమ్మ కథ, సినిమా కథ అంతా చెప్పి అందర్నీ నవ్వించాడు. కుటుంబమంతా ఆనందంగా పడుకున్నారు. మధ్యరాత్రి భాస్కర్ బాత్రూమ్ కని లేచి వెళ్ళాడు. తలుపు తీసుకుని రాబోతుండగా వినిపించాయి తుపాకీ శబ్దాలు. భయంతో వణికిపోతూ తలుపు సందులోంచి చూసిన భాస్కర్కి తన వాళ్లంతా రక్తపు మడుగులో కనిపించారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని వెతుకుతున్నారు. 3 వ్యక్తులు తుపాకీలు పట్టుకుని. బాత్రూంకి వెనక పక్కనున్న తలుపు తీసుకుని బయటికి పరిగెత్తాడు భాస్కర్.
వెదురు బొంగులతో చేసిన ఆ ఇంటిని అంటించి ముగ్గురు మోటార్ సైకిల్ మీద పారిపోయారు. భాస్కర్ స్పృహ తప్పి పడిపోయాడు. తెలివొచ్చేసరికి కొత్త పరిసరాల్లో ఉన్నాడు. అటు ఇటు చూస్తుండగా ఒక ఆఫీసర్ లోపలికొచ్చాడు. హౌ ఆర్ యూ భాస్కర్? అంకుల్, అమ్మ, నాన్న, అక్క ఘోరం అన్నాడు వెక్కుతూ. అయినో, నువ్వు వాళ్ళని చూసావా? చూశాను ఇస్మాయిల్ అంకుల్, అందరూ ఉర్దూలో మాట్లాడుతున్నారు. ఇస్మాయిల్ లెఫ్టినెంట్, ప్రభాకర్ దగ్గర పనిచేస్తాడు. 25 ఏళ్లుంటాయి. ప్రభాకర్ వాళ్ళూరు నుంచే వచ్చాడు. తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. అంకుల్, వాళ్ళందరినీ చంపేయాలి, పదండి. భాస్కర్ మళ్ళీ గట్టిగా ఏడ్చాడు. ప్రభాకర్ని గురువుగా భావించే ఇస్మాయిల్ భాస్కర్ని పొదివి పట్టుకుని ఓదార్చాడు. నువ్వు కూడా ఆ ఇంట్లో ఉన్నావనుకుంటున్నారు అందరూ. మంటల్ని ఆరిపేలోగా అందరూ కాలి బూడిదైపోయారు. నేను పక్క కాటేజీలోనే ఉన్నాను. అందుకని మంటలు చూసి పరిగెత్తుకునొచ్చి నిన్ను తీసుకొచ్చేశాను. నువ్విక్కడే ఉండు, ఎవరికీ తెలియకుండా. కక్షగట్టిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అమ్మ, నాన్న, అక్క భాస్కర్ బెదురుగా చూశాడు. నీకు తెలుసుగా, యూఆర్ ఏ బిగ్ బాయ్. మీ నాన్నగారు రోజూ చెప్పే కథలు పాఠాలు గుర్తు తెచ్చుకో. బాగా చదువుకుని ఆర్మీలో చేరి నీ వాళ్ళని చంపిన వాళ్ళని చంపేయి. ఇప్పుడు ఒక్కడివి ఏం చేయగలవు చెప్పు, అవునా? కళ్ళ నిండా నీళ్లతో తలూపాడు భాస్కర్. కాశ్మీర్ పండిట్లని ఊచకోత కోసిన మిలిటెంట్లలో 10 మందిని పట్టుకున్నారు. ప్రభాకర్ బెటాలియన్. అందులో 8 మంది కాల్పుల్లో పోగా 2 బందీలుగా పట్టుబడ్డారు. అందుకే వాళ్ళు ప్రభాకర్ని టార్గెట్ చేసుకున్నారు. ప్రభాకర్ కుటుంబం కాల్పుల్లో హతమయ్యారని దేశం మొత్తం తెలిసింది. వాళ్ళ ఊరు నుంచి తమ్ముడు పినతండ్రి వచ్చి చితాభస్మం తీసుకువెళ్లారు. ఇల్లు కాలిన బూడిదలోంచి భారమైన హృదయాలతో. వాళ్ళొచ్చిన సంగతి భాస్కర్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఇస్మాయిల్. మిలిటెంట్లకి తెలిస్తే అందరికీ ప్రమాదమే. ఇస్మాయిల్ పైచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. భాస్కర్ 4 రోజుల నుంచి ఏమీ తినలేకపోతున్నాడు. కదలకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఏది తిన్నా వాంతి అయిపోతుంది. ఇంట్లోనే ఉండడం ఒక విధంగా మంచిదే, కానీ ఇదే విధంగా కొనసాగితే మట్టుకు పిల్లవాడు ఎక్కువ రోజులు బ్రతకడు. ఏదో చెయ్యాలి. ఒక నిశ్చయానికొచ్చి భాస్కర్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా పాలు తాగించి చెప్పసాగాడు. భాస్కర్ కళ్ళు పెదవి చేసుకుని విన్నాడు. వయసు చిన్నదే అయినా అనేక ప్రదేశాలు తిరిగి రకరకాల మనుషులతో మెదిలిన అనుభవం ఉన్నవాడు. అంకుల్ చెప్పింది అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టినా ఫలితం దక్కింది. ఏమంటావు భాస్కర్? తల ఊపాడు. మరిప్పటినుంచి సరిగ్గా తింటావా? మళ్ళీ తల ఊపాడు. సరిహద్దుల్లో జరిగిన ఘోరం నెమ్మదిగా అందరూ మరిచిపోతున్నారు. భాస్కర్ని కాపాడడం పెద్ద సవాలైపోయింది ఇస్మాయిల్కి. అంతులేని ఎంక్వైరీలు. కానీ బెటాలియన్ని కదపలేదు. దగ్గరలో ఉన్న ఒక ఊర్లో బీద కుటుంబంలో ఉంచాడు భాస్కర్ని. అతనిచ్చే డబ్బు కోసం ఆనందంగా ఒప్పుకున్నారు వాళ్ళు. శరీరం గెడ్డకట్టించే చలిలో వేడివేడి చాయ్ తాగుతూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. చాలా వరకు అభిప్రాయాలు కలిశాయి. ఆ తర్వాత వారం రోజులకి పరీక్షలు మొదలయ్యాయి. సెలవుల్లో అక్బర్ ఖురాన్ చదువుకోవడం, లైబ్రరీ, ఆటలతో కాలక్షేపం చేశాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు అమ్మీజాన్ ఆనందానికి అవధులు లేవు. అక్బర్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది. కొత్తగా పరిచయమైన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. డ్రాయింగ్ రూమ్లో అక్బర్ పేరెంట్స్తో ఉన్న ఫోటోలన్నీ చూశారు. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు పల్లెలో ఉండేవాళ్ళం. అక్కడ స్టూడియోలు లేవు. డ్రాయింగ్ రూమ్లో ఫోటోలు చూస్తున్న ఫ్రెండ్స్కి వివరించాడు అక్బర్. ఆ ఫోటోల్లో అక్బర్ 7-8 ఏళ్ల కుర్రాళ్ళ ఉన్నాడు. రేపు ఒక చోటికి తీసుకుని వెళతాం, వస్తావా? అందరిలోకి పెద్ద కుర్రాడు అడిగాడు. సరే, ఎక్కడికి? కుతూహలంగా అడిగాడు అక్బర్. నువ్వే చూస్తావు కదా. వెల్కమ్, రండి రండి. ఒక అతిథిని తీసుకొచ్చారే. తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తున్న వ్యక్తిని చూస్తుంటే అక్బర్ రక్తం ఉడికిపోయింది. కాటేజీ మీదకి కిరసనాయలు చల్లి అగ్గిపుల్లని విసిరేసిన అతను మొహంలో కుతూహలం తప్ప ఏ భావం కనిపించకుండా లోపలికి నడిచాడు అక్బర్. సోఫాలో కూర్చున్న 6గురిని పరిచయం చేశాడు. అక్బర్ దోస్త్. అందులో 3 తన తల్లిదండ్రుల్ని, అక్కని నిర్దాక్షిణ్యంగా కాల్చేసిన వాళ్ళు. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి అందరికీ సలాం చేశాడు. ఈ రోజు కోసమే 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇక నుంచి అప్రమత్తతతో ఉండాలి. అప్పుడు ఒక గంటసేపు అక్బర్కి అంతా వివరించాడు. చదువు మానకుండా తమ కలాపాల్లో పాల్గొనాలి. తన వాళ్ళెవరికి ఏం చేస్తున్నారో తను మిలిటెంట్ గ్రూపులో చేరినట్లు చెప్పకూడదు. అక్బర్ చేత ప్రమాణం చేయించారు. మనసులో ఇస్మాయిల్ అంకుల్కి, తల్లిదండ్రులకి, భారతదేశానికి, ఈ మిలిటెంట్ సమూహాన్ని సర్వనాశనం చేస్తానని ప్రమాణం చేస్తూ బయటికి వాళ్ళు చెప్పినట్లు చేశాడు. అప్పట్నుంచి ఎన్నో సాహసాలు చేసి లీడర్ల నమ్మకాన్ని సంపాదించాడు. కొన్ని ఆపరేషన్స్ అనుమానం రాకుండా విఫలమయ్యేటట్లు చేశాడు. అలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. తాహిర్ దంపతులిద్దరూ కాలం చేశారు. ఇప్పుడు అక్బర్ సేవలు పూర్తిగా గ్రూప్కే అంకితం.
ఎవరికీ ఏ సమాధానం ఇవ్వనక్కర్లేదు. తన ధ్యేయం కోసం పెళ్లి మానుకున్నాడు. ఎందరో అడిగినా. అక్బర్ గ్రూపులో చేరకముందే ఇస్మాయిల్ కలిశాడు. ఇక నిన్ను కలవను బేట. మరొక్కసారి ఆలోచించుకో. దేశం కోసం చాలా పెద్ద త్యాగం చేయబోతున్నావు. ఇంకా ఏదో చెప్పబోయిన ఇస్మాయిల్ ఆగిపోయాడు. అక్బర్ కళ్ళల్లోని దృఢ నిశ్చయాన్ని చూసి, సరే, చాలా పెద్ద ఆపరేషన్, దేశానికి అత్యంత ప్రమాదకరమైంది జరగబోతున్నప్పుడు కానీ, అందరూ ఒక దగ్గర దొరుకుతారు అనుకున్నప్పుడు కానీ, అప్పుడు మాత్రమే సంకేతం పంపు. అంతవరకు నువ్వు స్లీపింగ్ మోడ్. ఒక ఫోన్ నెంబర్, ఒక కోడ్ నెంబర్ ఇచ్చి, ఒకే ముక్క, ఒక ప్లేస్ అడ్రస్ మాత్రమే. అది పబ్లిక్ బూత్ నుంచి చెప్పు. మళ్ళీ ఇంకోసారి ఆలోచించు. నీ లైఫ్ రిస్క్ తెలుసు కదా. సమాధానంగా అక్బర్ ఉరఫ్ భాస్కర్ నవ్విన నవ్వు ఇస్మాయిల్ గుండెని కదిలించింది. కళ్ళల్లో చిప్పిలిన నీటి పొరలోంచి మసకగా కనిపిస్తోన్న భాస్కర్ కేసి చెయ్యూపి వెళ్ళిపోయాడు ఇస్మాయిల్. మళ్ళీ ఇద్దరూ కలుస్తారో లేదో కాలమే చెప్పాలి. అక్బర్ కుంభాగా రూపాంతరం చెందింది తను పెద్ద పెద్ద ఆపరేషన్లను తను స్వయంగా నడుపుతున్నప్పటి నుంచి. అతని అసలు పేరు అక్బర్ అని ఎవరికీ తెలీదు, లీడర్లకు తప్ప. మర్నాడు హైదరాబాద్లో జరగబోతున్న ఫంక్షన్లో పెద్ద పథకాలే వేస్తున్నారు. అందులో కుంభాదే ప్రధాన పాత్ర. ముఖ్య నాయకులు, ఈ దేశంలో ఉండే సైనికులు అందరూ కలుస్తారు. ఎంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? అందుకే ఇస్మాయిల్ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేశాడు భాస్కర్ అలియాస్ కుంభా. జరిగిన విషయాలన్నీ మననం చేసుకుంటుంటే మూసుకున్న కుంభా కళ్ళల్లోంచి ధారగా కన్నీరు. పక్కనున్న తమ్ముడికి కనిపించకుండా మొహం మీద తువ్వాలు కప్పుకుని పడుకున్నాడు. ఆర్మీలో ఉన్న ఒక ప్రత్యేక విభాగంలో గంట గణగణ మోగింది. అది సంవత్సరాలు సంవత్సరాల్లో అరుదుగా మోగుతుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వింగ్లో గంట మోగగానే సంబంధిత అధికారులందరికీ సంకేతాలు అందిపోతాయి వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారా. కల్నల్ ఇస్మాయిల్ వెంటనే అలర్ట్ అయిపోయాడు. అది SOS సిగ్నల్, దేశ రక్షణకి సంబంధించింది. అధికారులంతా అరగంటలోగా కాన్ఫరెన్స్ హాల్లోకి చేరారు. ఏజెంట్ జీరో పంపిన సిగ్నల్ మీద ఏ విధమైన చర్య తీసుకోవాలో అందరూ కలిసి చర్చించారు. కల్నల్ ఇస్మాయిల్ని ఇన్ఛార్జి చేశారు. అతను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లి స్వయంగా యాక్షన్లో పాల్గొనాలి. అతనికి అక్కడి ఆర్మీ సహాయం అందిస్తుంది. వెంటనే హైదరాబాద్కి డైరెక్ట్ లైన్లో మాట్లాడాడు ఇస్మాయిల్. పోలీస్ ఫోర్స్ సహాయం తీసుకుని మిలిటెంట్లకు కొంచెం కూడా అనుమానం రాకుండా అంతా నడిపించాలి. 2 గంటల్లో అక్కడ ఉంటాను. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి. డీజీపీని కూడా పిలవండి. మనం స్పెషల్ ఫోర్స్ని, ఇంకా అత్యవసర సర్వీసుల్ని ఎంతమంది దొరికితే అంతమందిని తీసుకురండి. అప్పుడు రాత్రి 11. అడవిలో గాలివాన వెలిసిన తర్వాత వచ్చే ప్రశాంతత వచ్చింది. పుందూరు నుంచి అంబులెన్స్ తెప్పించి ప్రాణాలు కోల్పోయిన వారి బాడీల్ని మార్చురీకి పంపించారు. ఆర్మీ వ్యాన్లో రవిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆంజనేయులు టీంకి ఛార్జీ తీసుకున్నాడు. అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. వెళ్లే ముందు కోల్ మైన్స్ వర్కర్లని వీలైనంత త్వరగా వేగలని ప్లాంట్కి చేర్చమని ఆదేశించారు. అవి వెళితేనే గాని మూసేసిన యూనిట్లు పనిచేయవు. కోల్ ప్లాంట్లో బొగ్గు లెక్కలు అవి చూసేది ఆంజనేయులే. అశోక్ రెడ్డి మిలిటెంట్ల సంగతి చూసుకున్నాడు. పోలీసుల్ని పల్లేరులో ఆగమని 2 జీపుల్లో ఉగ్రవాదులను వేసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. తర్వాత చర్య కోసం బొగ్గుబళ్ల డ్రైవర్లు, వారి అసిస్టెంట్లు తమ తమ ఇంజన్లలో కూర్చుని వేగాలని పరిగెత్తించారు. అరచేతుల్లో ప్రాణాలు మళ్లీ శరీరంలోకి వెళ్ళినట్లు అనిపించింది అందరికీ. 3 రోజులు కానీ 3 గంటలు కానీ తుపాకీ గురిని చూస్తూ జీవించడం సామాన్యమైన విషయం కాదు. రవిని లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు చిన్నయ్య, బాల గడగడ వణుకుతూ నిల్చున్నారు. ఇంకా మీకేం భయం లేదు, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఆంజనేయులు వాళ్లను పంపేశాడు. బతుకు జీవుడా అనుకుని జారుకున్నారు. పుందూరులో ఒక గవర్నమెంటు, 2 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. పల్లేరులో డాక్టర్ సూచించిన జనప్రియ నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లారు రవిని. అక్కడ డ్యూటీ డాక్టర్ వెంటనే పెద్ద డాక్టర్లను పిలిచాడు. క్షణాల మీద చేసేశారు ఏర్పాట్లు. వచ్చిన పేషెంట్ ఆర్మీ రక్షణలో మిలిటరీ వ్యాన్లో వచ్చాడు కూడా. ఎమర్జెన్సీ ఉంటుందని గోపాలాచారి 10,000 పించాడు అకౌంట్ వాళ్ళకి చెప్పి. అదే ఉపయోగపడింది. ఇప్పుడు రక్తం అవసరమైంది. ఆంజనేయులు, రహీం ఇచ్చారు. వరండాలో కునికిపోట్లు పడుతున్న సింగ్, చైతన్య డాక్టర్ పిలిచినట్లే లేచారు. ఆపరేషన్ అయింది మిస్టర్ రవి కులాసా. లోపల చాలా కుట్లు వేయాల్సి వచ్చింది. పైగా బ్లడ్ లాస్. పేషెంట్ చాలా స్ట్రాంగ్, అందుకే తట్టుకోగలిగారు. తెలివొచ్చింది. మీరొచ్చి పలకరిస్తే మేం మళ్ళీ మత్తిచ్చి పడుకోబెడతాం. డాక్టర్ ఇద్దరిని లోపలికి తీసుకువెళ్లారు. డిఈ గారు ఎలా ఉన్నారు? వినిపిస్తోందా? చైతన్య పిలిచాడు. కళ్ళు తెరిచాడు రవి. బావున్నా. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా ఓకే, ఎవరికీ ఏం కాలేదు. సింగు మాటలకి నీరసంగా నవ్వి అటు ఇటు చూశాడు రవి.
ఆంజనేయులు రహీం పడుకున్నారు సార్. మీరు రెస్ట్ తీసుకోండి. రేపు మాట్లాడుకుందాం. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుండగానే కళ్ళు మూసి నిద్రలోకి నెమ్మదిగా వెళ్ళిపోయాడు రవి. మీ కొలీగ్స్ పక్క గదిలోనే ఉన్నారు. బ్లడ్ తీస్తుండగానే నిద్రపోయారు. మీరు కూడా పడుకోవచ్చు. ఒక ఖాళీ గదిస్తాను. డాక్టర్ మాటలకి కృతజ్ఞతగా చూశారు సింగు, చైతన్య. సుగుణ ఫోన్ పెట్టేసి గోడ కానుకుని నిలబడిపోయింది. తను ఏం వింటోందో, కలో నిజమో ఏమీ అర్థం కాలేదు. రవి ఏంటి, దెబ్బలేంటి, నా పక్కన లేరా? మంచం మీద చూసింది. రవి లేడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. రవి క్యాంపుకి వెళ్లారు కదూ. పిల్లల గదిలోకి వెళ్ళి చూసింది. ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. ప్రశాంతంగా చిరునవ్వుతో పెదవులు కొద్దిగా విచ్చుకుని. ఎంత సీరియస్ దెబ్బలో సిఈ గారు స్వయంగా ఈ సమయంలో వస్తున్నారంటే ఎలా ఉందో, ఏం చెయ్యాలి? రవి లేకపోతే ఊహించుకోవడానికి కూడా భయం వేసింది. ఇన్నాళ్ళు నిర్లక్ష్యంగా రవి మీదకి తోసేసిందంతా. ఫోన్ కాల్ సారాంశం బుర్రలోకి ఎక్కేసరికి కాళ్ళు చేతులు వణకసాగాయి. ఎవరిని పిలవాలి? రవికి అమ్మ మాత్రమే ఉంది. వాళ్ళ ఊర్లో ఉంటుంది. 2 సార్లు కొడుకు దగ్గర కొన్నాళ్ళు ఉందామని వచ్చి సుగుణ వ్యవహారం చూసి 2 రోజుల్లోనే పారిపోయింది. మళ్ళీ రాలేదు. ముందు ఆవిడికి ఫోన్ చేసి చెప్పాలి. తర్వాత అమ్మ నాన్నలకి. సుగుణ ఆలోచిస్తోంది. పిట్టలు కర్ణ కఠోరంగా అరుస్తున్నాయి. కాలింగ్ బెల్. పగలు ఎంతో హాయిగా వినిపించే పిట్టల కోతలు అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆ గాబరా కల అనిపించింది. అయోమయంగా చూస్తూ తలుపు తీసింది. సిఈ గారు బృందం లోపలికొచ్చారు. తడబడుతూ కూర్చోమని ఫ్యాన్ వేసింది. సిఈ గారు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. నైటీతో జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రబడి వణుకుతూ తలుపు పట్టుకుని నిల్చుంది సుగుణ. ఆ సమయంలో సుగుణ బట్టల్ని కాని జుట్టుని కాని పట్టించుకునే స్థితిలో లేరెవరు. అమ్మా, మీరలా కూర్చోండి. గోపాల్ తను కూర్చున్న సోఫా ఖాళీ చేసి సిఈ గారి పక్కన కూర్చున్నాడు. మౌళి చొరవగా లోపలికి వెళ్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి సుగుణకిచ్చాడు. మాట్లాడకుండా తాగేసింది. గొంతు తడారిపోగా భోజనాల బల్ల దగ్గర కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు మౌళి. మీరు? గోపాల్ని చూస్తూ అడిగింది తడబడుతూ. వచ్చిన వాళ్లలో సిఈ గారిని తప్ప ఎవరినీ చూడలేదు. ఆయన్ని కూడా ఏదో ఫంక్షన్లో చూసింది. సిఈ గారే అందర్నీ పరిచయం చేశారు. రవి ఎలా ఉన్నారు? అయోమయంగా అడిగింది. బాగానే ఉన్నాడమ్మా. ఆపరేషన్ చేశారు. తెలివొచ్చింది. ఏం భయం లేదు. గోపాల్ అన్నాడు. భయం లేదా? మరి అర్ధరాత్రి మీరంతా ఎందుకొచ్చారు? ఏం లేదమ్మా. మేము ప్లాంట్ పని మీద పంపించాను రవిని. అక్కడ ఏం జరిగినా మాదే బాధ్యత. అందుకని అర్ధరాత్రైనా వచ్చాం మీకు ధైర్యం చెప్పాలని. రవి ఎక్కడికి వెళుతున్నాడో చెప్పాడా? సిఈ గారు అన్నారు. లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది సుగుణ. చెప్తే గాబరా పడుతుందని చెప్పలేదేమో అనుకున్నారు శ్రీనివాస్. రవి వెళ్లిన పనిని వివరించారు. మీరేం చదువుకున్నారమ్మా? డిగ్రీ పాస్ అయ్యానండి. గుడ్. రవిని ఇంకా 4 ఇంజనీర్లని పంపించాల్సి వచ్చింది నెగోషియేషన్కి. అక్కడ సడన్ గా ఫైరింగ్ మొదలు పెట్టారు. అప్పుడు పవర్ ప్లాంట్లో వచ్చిన ఎమర్జెన్సీ వివరించి రవి కాల్లోంచి గుండు దూసుకుపోయిన సంగతి చెప్పారు. వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఎవరికీ ఏం కాలేదమ్మా. అందులో 2 రవికి రక్తం ఇచ్చారు. హీఈస్ ఆల్ రైట్. తెలివొచ్చి మాట్లాడారట. మీరు రేపు మాట్లాడొచ్చు. ఫోన్ చేయమని ఏఈ గారికి చెప్తాను. వంశీకృష్ణ అన్నాడు. ఎప్పుడొస్తారు? 2-3 రోజుల్లో. 1 నెల రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది. సిఈ గారు నెమ్మదిగా అన్నారు. తుపాకీ గుండా? రవిని టెర్రరిస్టుల దగ్గర పంపారా? ఏదో లోకంలో ఉండి శూన్యంలోకి చూస్తున్నట్లుగా అంది సుగుణ. ఎవరో కొట్టినట్టు ఉలిక్కి పడ్డారు సిఈ శ్రీనివాస్, ఎస్ఈ గోపాలాచారి. అమాయకంగా సుగుణ అడిగిన ప్రశ్నకి వారి వద్ద ఏ సమాధానం ఉంది? మొదట్లో ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ర్యాకులు ఆగిపోయి అనుకున్నారు. అప్పుడు తమ టీంని పంపించాలని నిర్ణయించారు. టెర్రరిస్టుల పని అని తెలిసాక ఎందుకు పంపించారు? అది తమ పని కాదు కదా. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అక్కడంతా కోఆర్డినేట్ చేయడానికి పంపారండి. రవిగారికి పొరపాటును తగిలింది. వంశీకృష్ణ జవాబు చెప్పాడు. నిజమే. అదృష్టం బాగుంది. ఎవరికి ఏమీ పెద్ద దెబ్బలు తగలకుండా బయటపడ్డారు. ఆ గుండు తగలరాని చోట తగులుంటే శ్రీనివాస్ గట్టిగా నిట్టూర్చాడు. మేం వెళ్ళడానికి వీలవుతుందా? సుగుణ ఇంకా నిద్రలోనే మాట్లాడుతున్నట్టుంది. వెళ్ళొచ్చమ్మా. కానీ 2 రోజుల్లో ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. అక్కడ మన వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. రవి క్షేమంగా ఉన్నాడు. మీకు మరీ మరీ చెప్దామనే మేం వచ్చాం. రేపు మీతో మాట్లాడతాను. శ్రీనివాస్ సుగుణకి చెప్పి లేచారు. మీకు ఏం కావలసినా నిస్సంకోచంగా నన్ను పిలవచ్చు. నా లోకల్ నెంబర్ తెలుసు కదా. సుగుణ తలూపింది. కాలనీలో ఇంటర్కామ్ కనెక్షన్స్ ఉన్నాయి. లోకల్గా ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. డైరెక్టరీలో మొదటి నెంబర్ సిఈ గారిది. నా వైఫ్ పొద్దున్నే మీతో మాట్లాడుతుంది. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పమంటారా? సిఈ గారు సెల్ తీశారు. వద్దండి, రవితో మాట్లాడక చేస్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాం.
పిల్లల్ని స్కూల్లో దింపడానికి కారు పంపిస్తాను. అక్కర్లేదండి, స్కూల్ బస్ వస్తుంది. మౌనంగా బయటికి నడిచారు సిఈ గారి బృందం.